హలో గైస్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాయను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూసారని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకా మోటివేషన్ వచ్చి మీరు ఒక లైక్ కొట్టుకొని నాకు వీడియోలు చూసి ఇంకా నాకు మోటివేషన్ వచ్చి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయాలని అనుకుంటా. తర్వాత ముందు మనం ఒక విషయం చేద్దాం. బిగ్ బాస్కి వచ్చే వాళ్ళు రీతు చౌదరి గురించి మాట్లాడుతూ కొన్ని ఆమె లైఫ్ గురించి మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. బిత్తర్ సత్తి లైఫ్ స్టోరీ కూడా అలానే చెప్పేశాను కదా, అట్లా రీతు చౌదరి లైఫ్ స్టోరీ గురించి చెప్తాను. ఆమె వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఆమె వాళ్ళ తమ్ముడు వాళ్ళు చాలా చాలా మంచి ఫ్యామిలీ, ఒక అన్యోన్యమైన ఫ్యామిలీ. హ్యాపీగా తండ్రి సపోర్ట్ చేసే ఒక తండ్రి, హ్యాపీగా ఉండే పేరెంట్స్, అదైతే సూపర్ అనిపిస్తుంది నాకైతే. కానీ రీసెంట్గా వాళ్ళ నాన్న చనిపోయాడు. నాకైతే ఫుల్ బాధ అనిపించింది. రీతు ఇప్పుడు కూడా బాధపడుతుంటే వాళ్ళ నాన్న గురించి తీసినప్పుడు నాకైతే రియల్ బాధ అనిపిస్తుంది. టీవీ షోలో చూస్తుంటాం కదా. ఓకే, రీతు చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన ఫుల్ బాధలు పడ్డది. తర్వాత వాళ్ళు సిచ్యువేషన్స్, తర్వాత వాళ్ళ నాన్న చనిపోయాడు, కొన్ని విషయాలు జరిగినాయి. ఆమె ఎవరికి తెలియకుండా మ్యారేజ్ చేసుకుంది. ఎందుకు చేసుకుందో మళ్ళీ తెలియదు. సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నాక కూడా అతని వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత కొన్ని సీరియల్ చేసినా అవి కూడా మంచిగా పోలేవు. ఆమెకు మంచి నేమ్ అయితే రాలేదు అని ఒక బాధతో ఆమె కూడా చాలా చాలా పాపం అనిపించింది. నాకైతే పాపం అనిపిస్తుంది, రియల్ చెప్తున్నా. కానీ ఎన్ని మాటలు ఎవరేమన్నా క్యాజువల్గా తీసుకుంటుంది. అబ్బా, ఆ సిచ్యువేషన్ అయితే భలే ఉంటుంది. చాలా చాలా క్యాజువల్ తీసుకుని నాకైతే చాలా ఇష్టం. రీతు అంటే రియల్ చాలా ఇష్టం. ఎవరైనా ఏమని అనుకోండి బ్యాడ్గా, ఓకే ఆమె ప్రమోషన్స్ చేసింది, బెట్టింగ్ ప్రమోషన్లు చేసింది, అది చేసింది ఇది చేసింది అని మాట్లాడారు కదా. ఓకే, మనీ కోసం చేసిందేమో బెట్టింగ్ ప్రమోషన్స్. నేను మంచిదని నేను అంటలే, ఓకే తప్పు, ఆ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిందేమో. కానీ ఆ బెట్టింగ్ ప్రమోషన్ వల్ల ఆమెకి ఏమైంది, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి, ప్రాబ్లంలో ఇరుక్కున్నది. తర్వాత పెళ్ళి విషయం, పెళ్ళిలో కూడా అతను కరెక్ట్ ఉండలేక ఆమె లైఫ్ అది కూడా సక్సెస్ కాలేదు. పాపం అనిపించింది, రియల్ చాలా బాధ అనిపించింది. అయ్యో పాపం కదా అని అన్నారు. తర్వాత భూ కబ్జాలు ఉన్నాయి, 700 కోట్లు, 700 ఎకరాలు ఏదేదో మాట్లాడింది పాపం. కానీ ఆమె అస్సలు పట్టించుకోలేదు. రియల్ చెప్తున్నా. అబ్బా, నాకైతే క్యూట్ అనిపిస్తుంది రీతు చౌదరి చూస్తే. ఇంత అమాయకంగా ఎట్లుంటుంది బాబు ఈమె అని ఒక థాట్ అనిపిస్తుంటుంది రియల్. కానీ నిజంగా హైలైట్ అనిపించింది నాకైతే. ఓకే, తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం, కానీ పాపం అనిపించింది. ఎవరినైనా కామెంట్ చేసే ముందు ఆలోచించండి. ఓకే, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారని వాళ్ళతో ఇప్పుడు ఓకే ఫోటోలు హ్యాపీగా దిగుతుండ్రు, వీడియోలు హ్యాపీగా ఉన్నారని వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకుంటే అని ఎవ్వరు అనరు. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరు బాధలు పడుతుంటారు, అంతకుమించి అదేం లేదు. రియల్ చెప్తున్నా. రీతు చౌదరిని బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఈసారి రీతు బిగ్ బాస్కి వస్తుంది, దుమ్ము దులిపేస్తుంది. నిజంగా హైలైట్ అనిపిస్తుంది నాకు రీతు బిగ్ బాస్కి రావాలని నేను కోరుకుంటున్నాను. రీతు నా వీడియో మాత్రం మీరు బిగ్ బాస్కి రావాలని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ముందుగా నేను ఈషా యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడే ముందు బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాం. బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నాం కదా. బిగ్ బాస్ రివ్యూ ఎలా ఉంటుందో ప్లీజ్ కమెంట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. నేను బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నప్పుడు బిగ్ బాస్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాను కదా, దాని గురించి మాట్లాడుతున్నా. బిగ్ బాస్కి రీతు చౌదరి వస్తుందని అంటుండ్రు. బిగ్ బాస్కి రీతు చౌదరి వస్తే ఎలా ఉంటుంది అని మాట్లాడుతున్నాం కదా. ఒక షార్ట్ వీడియో చేశాను, ఆ వీడియో కూడా చూడండి. లాంగ్ వీడియో గురించి మాట్లాడుతున్నాను. రీతు చౌదరి గురించి చెప్పే అవసరం లేదు. రీతు చౌదరి అని చెప్తే అందరూ గుర్తుపడతారు. నిజంగా ఆమె అంత ఫేమస్ రియల్. రీతు చౌదరి ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది తెలుసు. రీతు చౌదరి బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే పక్కా ఎవరు చెప్తారు, విష్ణుప్రియ అని చెప్తారు. ఎందుకంటే విష్ణు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్, అలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనేది తెలుసు. అమ్మో దేవుడు, ఏమైనా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా తెలుసు. తర్వాత రీతు చౌదరి వాళ్ళ నాన్న, విష్ణుప్రియ వాళ్ళ అమ్మ ఒకటేసారి చనిపోయారని కూడా తెలుసు. ఒకటేసారి చనిపోయారంటే ఓకే, రీతు చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన ఒక 2-3 days వాళ్ళిద్దరికి పాపం ఒకటేసారి సాడ్ న్యూస్లో ఇద్దరి లైఫ్లో కూడా ఒకటేసారి జరిగింది. అది అయితే చాలా బాగా అనిపించింది. రీతు చౌదరి లైఫ్ గురించి మాట్లాడదాం.
2024 ఆమె లైఫ్లో ఎన్ని జరిగినాయి అంటే టూ మచ్ ఘోరమైన లైఫ్లో జరిగింది. ఒకటి వాళ్ళ నాన్న చనిపోవడం, తర్వాత వాళ్ళ ఆమెకు పెళ్ళయిందని అందరికీ సీక్రెట్గా ఉన్న పెళ్ళి గురించి అందరికి చెప్పడం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటారు, ఓకే ఆ పెళ్ళి కూడా కొన్ని రోజుల తర్వాత ఆ పెళ్ళి క్యాన్సిల్ కావడం, ఆ పెళ్ళి తర్వాత వాళ్ళిద్దరూ డివోర్స్ తీసుకోవడం, అప్లై చేసుకోవడం. రీతు ఇంతవరకు ఆమెకు పెళ్ళైందని ఎవరు చెప్పకపోవడం, అతనికి బాగా అంటే భూ కబ్జాలు అట్లాంటివి ఇంకా ఉంటాయి కదా, అట్లాంటివి ఉండడం, ఆయనకు 700 crores ఉన్నాయి కేసులు పెట్టడం, తర్వాత బెట్టింగ్ యాప్స్ వల్ల ఆమె పడ్డ స్ట్రగుల్స్ నిజంగా చాలా 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 బాధ అనిపిస్తుంది. రియల్ ఇవి కానీ తలుచుకుంటే చాలా చాలా బాధ అనిపిస్తుంటుంది. నాకైతే బాధ అనిపించింది. ఎందుకులా బాబోయ్ పాపం ఆమెకు అన్ని కష్టాలు ఇస్తున్నావు దేవుడా అని ఒక థాట్ అనిపించింది రీతు చౌదరిని చూస్తుంటే. నాకైతే ఎందుకు అట్లా మాట్లాడుతున్నా అంటే, రీతు చౌదరి చాలా మంచి అమ్మాయి, నిజంగా చాలా 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 మంచి అమ్మాయి. తర్వాత ఇంకా ఆమెకు ఒక షో వచ్చింది. ఆ షో ఏంది ఆహాలో నిఖిల్ ఒకసారి వెబ్ సిరీస్ తీసింది. ఆ నిఖిల్ నిఖిల్, అఖిల్, రీతు చౌదరి కొంతమంది అందరు కలిసి వెబ్ సిరీస్ తీశారు. తీసిన తర్వాత ఆ షో వెబ్ సిరీస్ కూడా భలే హిట్ అయిపోయింది. తర్వాత రీతు చౌదరి చాలా మంచిగా ఉంది, తన లైఫ్లో తను చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచిగా ఉంది. తర్వాత రీతు చౌదరి విష్ణుప్రియల ఇద్దరిలో ఒక సింపుల్ ఒక విషయం చెప్తాను. నిజంగా నాకైతే బాగా అనిపిస్తుంది రీతు చౌదరి విష్ణుప్రియ విషయంలో. వాళ్ళిద్దరు ఓకే, వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు రియల్ లైఫ్లో ఎట్లుంటారో మనకు తెలియదు, కానీ మనం ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిన వెంటనే ఓకే అది అట్లా ఇది ఇట్లా అని అనడం అయితే తప్పు. నాకైతే ఆ విషయం నచ్చదు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఓకే ఒకరిని అనడం ముందు ఎందుకు అనాలి అని ఒక థాట్ అనిపిస్తుంటుంది. ఓకే వాళ్ళు ఫేమస్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు మనీ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అట్లా ఉండడంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఆ మనీ వస్తుంటాయి, ప్రజలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. ఆ దానిలో తప్పు ఎందుకు అనాలి మనము అని ఒక థాట్ అనిపిస్తుంది. రియల్ నాకైతే అదే అనిపిస్తుంది. అట్లనే తర్వాత విష్ణుప్రియ వాళ్ళిద్దరూ ట్రావెల్ చేయడం, వాళ్ళిద్దరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. రీతు చౌదరి యూట్యూబ్ ఛానల్, విష్ణుప్రియ కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. వాళ్ళిద్దరు ట్రావెల్ చేయడం అలాంటివి అయితే చాలా బాగుంటుంది. మొన్న కేబీకేజీలో కూడా విష్ణుప్రియ కోసం రీతు చౌదరి వచ్చింది. అబ్బో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇద్దరు ఏడ్చిండ్రు, అయ్యో పాపం అని అనిపించింది. కానీ చాలామంది ఇద్దరు బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా ఇద్దరు చాలా స్ట్రగుల్స్ పడ్డారు. వాళ్ళు కేసులు అయినాయి, పోలీస్ స్టేషన్కి పోయి వచ్చారు. అంతా పాపం అనిపించింది ఆ విషయంలో కూడా. అయ్యో ఏంద్రా నాయన ఇద్దరికి అట్లా అనిపించింది నాకు అనిపించింది. ఓకే ఎవరి ఇష్టం వాళ్ళు నాకు తెలియదు. తర్వాత ఇంకా రీతు చౌదరి వాళ్ళిద్దరు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక విషయం, రీతు చౌదరి గురించి ఈమె ఎందుకు చెప్తుంది అని ఒక థాట్ ఉంటుంది. రీతు చౌదరి గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్కి వెళ్తుంది రీతు చౌదరి పక్క. బిగ్ బాస్ హౌస్లో ఈసారి రీతు చౌదరిని చూస్తున్నారు. రీతు చౌదరి కూడా కాల్స్ వచ్చినాయంట, అప్రోచ్ అయ్యారంట. మళ్ళీ ఎంతవరకు అవుతుందో మనం చూడాలి. నాకైతే రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్కి పోవాలని ఉంది. ఎందుకంటే రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్కి పోతే చాలా 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 మంచిగా ఉంటుంది. నాకైతే రీతు బిగ్ బాస్ హౌస్కి పోతే నేను చూడాలని నాకు కూడా కోరిక. ఇంకొకటి పోతే గేమ్స్ ఎలా ఆడుతుంది, ఎట్లుంటుందో ఆ విషయం కూడా మనం చూడొచ్చు. నాకైతే గేమ్స్ ఆడుతుంది. నిజంగా రీతుని అందరూ ఓకే బ్యాడ్గా అనుకుంటారు. నాకైతే ఆమె లోపల ఒక అమాయక తత్వం అనిపిస్తుందని అనుకుంటా నేను. ఎందుకంటే ఓకే ఒకరిని అనే ముందు మన గురించి మనం ఆలోచించాలి. ఊరికనే బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అయితే తప్పని అనిపిస్తుంది. ఎందుకు ఒకరికి బ్యాడ్ కామెంట్స్ పెడితే నీకు వస్తే ఏముంది, నెట్ ఉందని ఫోన్ ఉందని ఒకరిని పోయి బ్యాడ్ కామెంట్స్ పెడితే ఎంత టూ మచ్ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని తిట్టుకుంటారు. ఎందుకు అట్లా పెట్టకండి చెప్తా. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అది వృత్తి. బట్టలు అట్లా వేసుకొని వాళ్ళకి మనీ వస్తాయేమో వేసుకుంటారేమో, ఎందుకు అది అట్లా వేసుకుంది ఇది ఇట్లా వేసుకుంది అని ఎందుకు అంటారు అని నా ఒపీనియన్ అది. ఇంకోటి రీతు చౌదరి అమాయకంగా అనిపిస్తుంది. పాపం నాకు అమాయకంగా అనిపిస్తుంది. చాలా మంచిది, కొంచెం మంచిగా మాట్లాడుతుంది అని అనిపిస్తుంది నాకైతే. రీతు చౌదరి చాలా చాలా మంచిది, చాలా అమాయకురాలు. నాకైతే అట్లా అనిపిస్తుంది. చూద్దాం బిగ్ బాస్ హౌస్కి వస్తే ఆమె రియల్ లైఫ్ కూడా మనం చూస్తుంటాం. నాకు వచ్చి నిజంగా ఎడ్డిదని అనిపిస్తుంది నాకు. ఎవరేమైనా అని అవుతుంది, అది క్యూట్ అనిపిస్తుంటుంది. రియల్ చాలా క్యూట్ అనిపిస్తుంటుంది నిజంగా. రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్కి రావాలని మీకు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రీతు చౌదరి వస్తే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.